హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉలవల ఆకుకూరతో రెసిపీస్ చూద్దామండి. ఫస్ట్ ఉలవల ఆకుకూర ఎలా పెంచుకోవాలో మా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఉలవల ఆకుకూరని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అవి ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారండి. అందుకోసమని 3 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉలవల ఆకుకూరతో పప్పు అండి. సేమ్ పాలకూర పప్పు ఎలా చేస్తామో అలానే ఉలవల ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చండి. కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత అందులో తగినంత వాటర్ పోసుకొని పసుపు అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉలవ ఆకుకూరని వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. మామూలుగా పాలకూర పప్పు, చుక్కకూర పప్పు ఎలా వేస్తామో సేమ్ అలానే అండి. ఆ ఆకుకూర బదులు ఉలవ ఆకుకూర వేసుకుంటే చాలా మంచిది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి పప్పు మెత్తగా ఉడుకుతుందండి. అది 2-3 విజిల్స్ పెట్టుకుని ఉడికిన తర్వాత అందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి వేసినా కూడా పప్పు చాలా టేస్ట్ అనిపిస్తుందండి. వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం పసుపు, ఇంగువ యాడ్ చేసుకోవాలి. అది వేగిన తర్వాత ఫస్ట్ స్మాష్ చేసుకున్న పప్పులో మిక్స్ చేసుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes ఉడికిందంటే చాలండి. ఇంత రుచికరమైన ఉలవకూర పప్పు రెడీ. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉలవకూర ఆకుకూరతో టమాటా పచ్చడి అండి. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకొని అన్ని సపరేట్గా పెట్టుకొని గ్రైండ్ చేసుకోవడం. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా వేగేలాగా వేసుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో మళ్ళీ ఒక 2 tablespoon ఆయిల్ వేసి టమాటాస్ కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి. అది ఉడికి సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నిమ్మకాయ చింతపండుని కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకొని చూసారా టమాటా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అప్పుడు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటే అది చల్లారుతుందండి. పక్కన తీసి పెట్టుకున్నామంటే చల్లారుతుందండి. తర్వాత అదే బాండీలో కొంచెం 1 tablespoon ఆయిల్ వేసి మనం ముందుగా ఉలవకూర ఆకుని కట్ చేసుకున్నాం కదండి, అది ఫ్రెష్ వాటర్లో కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఎక్కువసేపు క్రిస్ప్ అవ్వనవసరం లేదండి. ఓన్లీ అలా తడిగిపోయే వరకు కొంచెం కలిపేసి దాన్ని కూడా తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకున్నది వేసేసుకొని అందులోనే మనం వేయించుకున్న ఉలవకూర ఆకు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బరకగా. దాని తర్వాత చల్లారిన తర్వాత ఆ టమాటో ఉడికించుకుంది కూడా వేసేసి గ్రైండ్ మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిటపటలు అయిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది కొంచెం కరివేపాకు క్రిస్ప్ వైపు వేయించిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు ఇంగువ లైట్గా వేసి వేయించిన తర్వాత ఇది మినపప్పు అనేది ఆప్షనల్ అండి. కొంతమందికి పచ్చళ్ళు మధ్య మధ్యలో అలా అలా తగిలితే బాగుంటుంది అంటారు పంటికి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అది తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉలవకూర ఆకుకూరకి టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఉలవకూర ఆకుకూరతో నిమ్మకాయ పులిహోర అండి. దానికి ముందుగా నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకోవాలి. పిండుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉలవకూర ఆకుకూర ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టి రెడీ పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి. పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత అవి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో శనగపప్పు పెసరపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించిన తర్వాత పులిహోరలో ఎప్పుడైనా ఎండుమిర్చి వేస్తే దాని టెక్స్చరే మారుతుందండి. అది వేగిన తర్వాత ఈ ఉలవకూర అనేది మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, చెక్ చేయండి. బయట తెచ్చే కెమికల్స్తో పండించిన ఆకుకూరల కన్నా మనం ఇంట్లోనే 6 డేస్లోనే పెరుగుతుందండి. ఆకుకూరలు ఓన్లీ టిష్యూ పేపర్ పైన 6 డేస్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అందులోని సాల్ట్ ఇంకా పసుపు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉలవకూరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం తడిపోయింది అనిపించినప్పుడు అందులో ఇంగువ కాస్తంత వేసి అది కూడా వేగిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసి వేగిన తర్వాత అన్నం పొడి పొడిగా చేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఉలవకూర ఆకుకూర పులిహోర రెడీ అండి. ఈ 3 రెసిపీసే అనే కాదండి, ఉలవకూర ఆకుకూరని మైక్రోగ్రీన్స్ని ఏ కర్రీస్లో అయినా ఫైనల్ ప్రోడక్ట్ కొత్తిమీర ఎలా వేస్తామండి అలా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మైక్రోగ్రీన్స్ అన్ని కూరలలో కూడా తినొచ్చండి. ఎస్పెషల్లీ పులిహోరలో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది వేస్తే. ఇలానే మీరు కూడా మైక్రోగ్రీన్స్ మీ ఇంట్లో పెంచుకొని అన్ని రెసిపీస్లో వేసుకొని తింటారని ఆశిస్తున్నాను. అంతే అండి, పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.